పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం యునైటెడ్ కాపు వనితా క్లబ్ ఇంటర్నేషనల్ భీమవరం శాఖ వారిచే భీమవరంలో ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు యునైటెడ్ కాపు వనితా క్లబ్ ఇంటర్నేషనల్ భీమవరం శాఖ కాపు వనితా క్లబ్ అధ్యక్షురాలు అల్లంవాణి వనితా క్లబ్ తరపున నూతనంగా నిర్మిస్తున్న దేవస్థాన ఏపీ ఫంక్షన్ హాల్ కు ప్రత్యేక లిఫ్ట్ నిమిత్తం 5 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు దాతలకు వచ్చాక పూజలు చేసి అలాగే శేష వస్త్రాలను కూడా అందించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు కంటిని వెంకటరాజు మాట్లాడుతూ ఎంతో దైవ భక్తితో ఆలయ నిర్మాణ లిఫ్టునకు సహకరించినటువంటి వారికి భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం ఆలయ అధ్యక్షుడు కంటెటి వెంకటరాజు, కాలనీ అధ్యక్షుడు ఎస్ రామరాజు, కార్యదర్శి కుక్కల బాల, సభ్యులు మాధుసూదన్, అలాగే బంగారాజు గారు, ఆలయ అర్చకులు శ్రీనివాస్ సమాచార్యులు, మారిశెట్టి రాంప్రసాద్, క్లబ్ ప్రెసిడెంట్ అల్లంవాణి, ట్రెజరర్ రజని, క్లబ్ మాజీ ప్రెసిడెంట్ రూపావాణి తదితరులు పాల్గొన్నారు. అలాగే వనితా క్లబ్ సభ్యులు కూడా యాక్టివ్గా అందరూ టౌన్లో మంచి కార్యక్రమాలు చేయాలని, మంచి కార్యక్రమాలు చేయడానికి వారికి మంచి తోడ్పాటు స్వామివారు ఉండాలని చెప్పి మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. కాలనీలో వేయించేసినటువంటి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి మందిరంలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి కళ్యాణ మండపానికి లిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ లిఫ్ట్ సౌకర్యానికి అయ్యే ఖర్చులో 5 లక్షల రూపాయలు చందాగా మా రమేష్ గారు అంటే రైస్ మిల్ రమేష్ గారు అంటాం, అలాగే వారి శ్రీమతి వాణి గారు, వారు వనితా క్లబ్ అధ్యక్షురాలుగా ఈ సంవత్సరమే ఎన్నుకోబడిన కారణంగా ఈ సందర్భంగా వనితా క్లబ్ సభ్యులందరి తరఫున వారు ఈ డొనేషన్ని మా స్వామివారికి సమర్పిస్తున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి, అలాగే వనితా క్లబ్ వారందరికీ కూడా పేరున మా అసోసియేషన్ మరియు మా టెంపుల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వెంకటేశ్వర కళ్యాణ మండపం లిఫ్ట్ నిమిత్తం మా అల్లం రమేష్ గారు సత్యవాణి దంపతులచే ఈరోజు 5 లక్షల రూపాయలు సహాయం అందించినారు. మరి ఎందరో దాతలు మరి హౌసింగ్ బోర్డులో వేయించేసిన శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి ఎంతోమంది దాతలు వచ్చేసి ఈ ఆలయాన్ని గంజనాభివృద్ధి చెందుతుంది. దంపతులకు మా ఆలయం తరఫున, మా కమిటీ తరఫున ధన్యవాదాలు. మన భీమవరం పట్నం హౌసింగ్ బోర్డు గారిని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో స్వామివారి యొక్క విశేషమైనటువంటి కళ్యాణోత్సవాలన్నీ కూడా నిర్వహించడానికి గాను శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ అధ్యక్షులు కందేటి వెంకటరాజు గారు, కమిటీ సభ్యుల పర్యవేక్షణలో వైభవంగా అలా జరుగుతూ ఉండగా భక్తుల కోరిక మేరకు భక్తులు వివాహాది శుభకార్యములు నిర్వహించుకునే విధంగా పైన బహుళ అంతస్తుగా